రైతు సోదరుల స్వాగతం. ఎట్టికేలకు వరుణుడు కరుణిస్తూ ఉన్నాడు. కనీసం కొన్ని జిల్లాల్లోనైనా మంచి వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కాకినాడ జిల్లా, పోలవరం, గుంటూరు, వరంగల్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి సమాంతరంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో, మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం విపత్తు నిర్వహణ సంస్థ రిపోర్ట్ ప్రకారం కోస్తా తీరంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెను గాలులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు తేలికపాటి జల్లులు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ, ఉక్కపోత కూడా కొనసాగుతుంది. వ్యవసాయ పనులకి ఇప్పుడిప్పుడే అనుకూల వాతావరణం ఏర్పడతా ఉంది. భూములు సిద్ధం చేసుకున్న రైతులు ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం దక్కుతూ ఉంది. తెలంగాణ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబోయే 3 రోజుల్లో భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా రిపోర్ట్ ఇచ్చింది. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. ఇక కోనసీమ జిల్లాలో కూడా సరైన వర్షమే ఇంతవరకు నమోదు కాలేదు. ఇక కోస్తా తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దు అనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. గడిచిన 24 అవర్స్లో గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. పోలవరం, కాకినాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో భారీ వర్షం నమోదైందా, తేలికపాటి వర్షాలు పడ్డాయా అనే విషయాన్ని కామెంట్ చేయండి. రాబోయే 3 రోజుల పాటు రైతులకు అనుకూలంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రైతు సోదరులు కూడా మెట్ట పంటలు వేసుకోవడానికి సిద్ధం కావచ్చు అని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.